అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి పిల్ల అప్పుడప్పుడు మెరుస్తుంది, అప్పుడప్పుడు తరుక్కుమంటుంది, మళ్ళీ ఎప్పుడో కానీ రావట్లేదు అనుకుంటున్నారా వ్లాగ్స్లోకి? సో షార్ట్స్ అయితే త్వరగా అప్లోడ్ చేస్తున్నాను, కానీ వ్లాగ్స్ పోస్ట్ చేయాలంటే చాలా టైం తీసుకోవాలి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంత పని ఉంటుంది. సో అందుకని నాకు ఈజీగా ఉంటుందనేసి నేనైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగని వ్లాగ్స్ చూడడం మానేసేయకండి. నేను వ్లాగ్స్ పెట్టినప్పుడు కూడా అంతే ఫాలోయింగ్, అంతే లైక్స్, అంతే షేర్స్ ఇస్తూ ఉండండి. సో నేనైతే ఈరోజు వెదర్ బాగుందనేసి కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేశాను. చాలా బాగుంది. సో వెదర్కి తగ్గట్టు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈ పచ్చడిని. నేనైతే చాలా సింపుల్గా చేశాను. చూసారు కదా, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరప అన్నీ వేసి నేనైతే పచ్చి వెల్లుల్లిపాయలు వేద్దాం అనుకున్నాను. సో మిక్సీ కదా అని చెప్పేసి నేను నార్మల్గానే వేయించేటప్పుడే వేసేసాను అనమాట. సో అవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏంటి రోజు స్పెషల్? మండే కదా. సో మండే అంటే యాక్చువల్లీ అందరికీ వారాలు ఉంటాయి కాబట్టి పప్పు పులుసులు తప్ప ఇంక వేరే ఐటెం ఉండదు అనుకోండి. సో నేనైతే ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ చేసి బీన్స్ కర్రీ అయితే చేశాను. బీన్స్ కర్రీ మా పాప క్యారేజ్లో కానీ చేశాను. సో అదే మేము కూడా యూజ్ చేస్తాం అనమాట. ఈ రోజు నైట్ అంటే చపాతీలు చేసుకున్నాం, దాంట్లోకి సరిపోతాయి కదా అనేసి. ఇది చట్నీ ఏంటంటే రైస్లోకి అలాగే దోసల పిండిలో కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ దోసల పిండి అయితే ఆడేసి పెట్టుకుంటాను. సో కొంచెం అయితే నేను తీసుకుని ముందుగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటాను. ముందు పిండిలో అయితే నేను అసలు సాల్టే వేయను, ఎందుకంటే అది కొంచెం 2-3 డేస్ ఉంటుంది కాబట్టి దోసల పిండి అనేసి నేనైతే దాంట్లో సాల్ట్ కలుపును. సో ఇప్పుడు వాడిలోనే దాన్ని మాత్రం తీసుకుని సాల్ట్ అయితే నేను యాడ్ చేసి కలుపుకుంటాను అనమాట. సో అలా నేను దోసల పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను కలుపుని. ఈ లోపు అయితే నేను చట్నీ ఆడేసుకుంటున్నాను. ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. సో అందరూ ఈజీగా ఉండే చేసుకుంటారు కదా లేడీస్ కొమ్ముని. సో అలా నేనైతే ఇలా చేశాను అనమాట ఈరోజు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, ఏం వండుకున్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసి వెళ్ళిపోతారు ఎందుకు? సో లాస్ట్ వరకు చూసి ఓపిక లేదంటారా? ఓకే, కొంచెమైనా సరే చూస్తున్నారు కదా, చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా. సో మాలాంటి చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా. ఓకేనా? దోశలోకి అయితే సూపర్ ఉందా చట్నీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.